మహబూబాబాద్ జిల్లా నర్సింహలపేటలో ఏరనాగి సీతారాముల ఇంట్లో జరిగిన చోరీ కేసులో అదే గ్రామానికి చెందిన కోటగిరి రవిని అరెస్ట్ చేసి 26,50,000 విలువగల నగదుతో పాటు బంగారు వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నామని జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ తెలిపారు. కేవలం 24 గంటల్లో దొంగతనాన్ని ఛేదించిన సిసిఎస్ సివిల్ పోలీసులను ఆయన అభినందించారు. లిమిట్స్ నర్సింహలపేట ప్రాపర్లో ఒకటి డేఎస్బి ఇన్సిడెంట్ జరిగింది. మార్నింగ్ వాళ్ళు ఇచ్చారు కంప్లైంట్. పేరు ఎరగని రవి, ఆయన వార్డెన్గా పనిచేస్తున్నారు ఏకలవ్య స్కూల్ మహబాద్లో. ఆయనది భార్య, ఆమె పేరు కవిత, ఆమె కూడా రిసోర్స్ పర్సన్గా ఆలేర్లో పనిచేస్తున్నారు. వాళ్ళ అంటే ఈ కంప్లైంట్ వల్ల తండ్రి, ఆయన పేరు సీతారాములు, ఆయన పెద్ద మనిషి, 75 years ఆయన. సో వీళ్ళు ఇద్దరు గవర్నమెంట్ ఎంప్లాయీ ఉన్నారు కాబట్టి వాళ్ళు మళ్ళీ అదే ఇంటికి వచ్చే వరకు ఆల్మోస్ట్ సాయంత్రం అయింది. ఈ ఇన్సిడెంట్ మధ్యాహ్నం జరిగింది కాబట్టి వాళ్ళు ఆ రోజు పిటిషన్ ఇవ్వలేకపోయారు. అది పిటిషన్ ప్రకారం అంటే వాళ్ళు ఏం చెప్పారు, ఇది మధ్యాహ్నం ఇంట్లో ఎవరు లేని సమయంలో ఒక అన్నోన్ పరు కాబట్టి ఐ ఎస్పెషలీ కాంగ్రాచులేట్ హిమ్ బికాజ్ ఈ ఎంత పెద్ద డేఎస్బి జరిగిన తర్వాత విదిన్ షార్ట్ స్పాన్ ఆఫ్ టైం వాళ్ళు డెడికేటెడ్గా పనిచేశారు, కమిటెడ్గా పనిచేసి కంటిన్యూస్ అది ఫాలోఅప్ చేసి ఈ కేసు డిటెక్ట్ చేసి ఎంటైర్ ప్రాపర్టీ రికవర్ చేసి అంటే ఫర్దర్ ప్రొసీజర్ ప్రకారం వాళ్ళకి రిఫండ్ అంటే ఈ ప్రాపర్టీ కూడా ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.